ఊరు ఇంగినపాడే పేరు సీతారామమ్మ. ఏంది వాడు తినవా మాకు పొత్తుపు డబ్బులు కూడా ఇలా ఇదిగో ఇంకో కొట్టాను అన్నాడు. ఏది కొట్టనేలే, అదే కొట్టాను అన్నాడు. అందరిని కొట్టాడు ఒకసారి. ఎన్ని ఇప్పుడు 15 సంవత్సరాల నుంచి రావాలి మాకు పొత్తుపు డబ్బులు. అసలు ఇంతవరకు ఇలా మాకు 2 సార్లు తీసుకున్నాం. ఓసారి 1,50,000 తీసుకున్నాం, ఓసారి 2 లక్షలు తీసుకున్నాం. అవి ఇక 2 లక్షలు కూడా అయిపోతున్నాయి మాకు. ₹1 రాల మాకు ఇంతవరకు. ఏ పథకాలు లేవు మాకు, ఏ గాసుపాలు కానీ ఏవి కాళ్ళు లేవు మాకు అసలు. రాజధాని మాకేమి బంగారం వాళ్ళు వస్తే మంచి చంద్రబాబు వస్తే ఏం చేస్తాడు ఆయన కాడ చేయాలి కదా, చేస్తాడుగా. ఆయన మాత్రం ఎందుకు చేయడు, ఆయన వదిలిపెడతాడు. ఆయన బ్రహ్మాండంగా చేస్తాడు ఏది చేసినా. ఆయన చేయబట్టి అప్పుడు 15,000 కాడికి ఇచ్చాడు ఒక గ్రూప్కి, మడిచికి 10,000 కాడికి ఇచ్చాడు. అప్పుడు మాకు తెలుగుదేశమే రావాలయ్యా. వాళ్ళు కోట్లు ఇచ్చినా కూడా మేము ఏం రెండో దానికి. పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి, కమ్మగా బతుకుతారు వాళ్ళు. ఇళ్ళు వాకిలు కట్టుకుంటారు కత్తి. ఏదన్నా వీడేం చేశాడు, ఏ బజార్ వేసాడు, ఏ ఊరు ఏ రోడ్డు వేసాడు, ఏ ఎక్కువ ఇళ్ళు కట్టాడు. ఆడుకున్నాడు మొత్తం పాడు పెట్టి కూర్చున్నాడు. మొత్తం అటు చూడు నీళ్ళల్లో పెట్టాడు తీసుకెళ్ళి. ఏడుంటారు అక్కడ పోయి నీళ్ళు ఏడుంటారు. ఈ వరద అంతా బద్ద పొలం మీదకి ఆడ ఉంటారు వాళ్ళు పోయి. ఆడాళ్ళు మగవాళ్ళు ఉంటారు ఒక్కోసారి. అప్పుడు ఏడుంటారు వాళ్ళు. అన్నాలు పెట్టద్దా. ఆ చంద్రబాబుని పెట్టినప్పుడే మా కోళ్ళ గుండె ఇది అయిపోయి చచ్చిపోయింది అనమాట. ఆయన పెట్టారు. ఆయన ఎట్టొస్తాడని వాడు మూలకానే జగన్ మూలకాన్ని చచ్చింది.